రఘునందనా చెప్పింది ఈరన్ వాళ్ళు చెప్పింది భువనాచార్య సత చెప్పింది సామూర్తి ఏకవేక వందనాలు చెండ చెండ మా అమ్మారాని అమ్మారానా అక్కడ అయ్యో ముట్టడి సైకిల్ గీకలు పెళ్లివాడి వస్తున్నా కాలి గచ్చలే ఏ విధానం ఉన్నాయా కాలు మోగలే మోగుతారా ఉన్నాయా కాలు మోగలే మోగుతున్న ఉన్నాయా సాల్వజాత వల్ల ఎరారల్లకుంటారా ఎరారల్లకుంటారా పాంచోలి పోరా దావడీల మీద నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు ఏడి రాజ్యం పోతావు ఏడి పూలు పోతాన్నవి తమ్ముడా తమ్ముడు పోతాను ఇంకా నాలుగు బిడ్డలు ఏడుగురు కలకోటి కవలవాత లగ్గవాడి పోతానని పోతున్నాను నేను నాలుగు బిడ్డలు కడియోడి కవలాతున్న లగ్గవాడ వస్తానని పోతాను నీ 12 ఎకరాల పత్తిరే అట్లా నీ గొర్రె వండుకున్నాయి నీ గొర్రెకాడ కావాలని ఎవరెవరు ఉంచినవే తమ్ముడు చెత్తపుల్లు ఇచ్చిన పెత్తను పిలిచిన గుడ్డలు పిలిచిన గుర్తను ఇచ్చిన గిట్ట పుల్లు పిలిచిన అన్ని గుడ్డలు కుక్కలు కన్నా ఇచ్చిన తమ్మి అన్నా అన్న వీరన్నా గుడ్డేళ్ళ ఇచ్చినావు కృతానం ఇచ్చినావు పెద్దపుల్ల పిలిచి పెత్తనం ఇచ్చినావు నడిచేలా ఇచ్చినావు దారం ఇచ్చినావు అన్న నేనే తప్పు చేసిన నేనే ఒప్పు చేసిన నన్ను ఎందుకు పుచ్చుకోలేవు నీ మత తమ్ముడా పులకంటు కొర్రన్న లతకోరి కొర్రన్న ఒక మాట చెప్తున్నావా నీలమ్మాల కళ్ళ కొడుకురా రమరా
పిల్లలు ఓడగొట్టి ఒమ్మదోరి 10 మేడలు దేవుని లగ్గం చేసుకోవచ్చు కొన్ని రోజు అయినాయి అరెరెరే. కొన్ని దినాలు అయినాయి అయితే మందకాడ చేసిన అమ్మ ఒకరు అయినా ఒకరు అని మొత్తం రోజు పిల్ల అందరూ తిన్నావు మందంతా మాయ చేసినావు నా మాయ కాదు ఇట్టు మాయ అన్నావు ఈ దొంగ బుద్ధి ఎందుకురా లంగ బుద్ధి ఎందుకు సంసార బుద్ధి నేర్చుకోరు కానీ నా లంగ దొంగ నా కాదు వాళ్ళ వీరల్నా చిన్నప్పుడు చిన్న బుద్ధి పెద్దప్పుడు పెద్ద బుద్ధి ఇప్పుడు చదువుకున్నా శాస్త్రుడుకున్నైనా పెళ్లి చేసుకున్నా నెలకు 3 పోరాలా అంటారా నీ మందకాడ గట్టిగా కావాలి ఉంటారే నీడువా అంతేనా తమ్ముడు చిన్నపాటి ఒట్టు తీసుకో అన్న చిన్నపాటి ఒట్టు తీసుకోమంటావా అమ్మ తోడు అక్క తోడు సాగు తోడు భూమి తోడు ఇవులున్న పోరాల తోడు నా పిల్ల రెక్క నేనే పట్టాను గట్టి అబ్బా భలే ఒట్టు పెట్టుకున్నా ఇతరా అన్న గెలచ్చరా అయ్యవరవలేని మందకు మనం తెచ్చి పెడుతున్నా మొదకు రాళ్ళ చెట్టు ఉన్నదా చెట్టు కిందరా పొరేలాన కొట్టరా పొరేలాన కొరన్నా పోతు కట్టవన్నా వండుకున్నాడు ఆడికి 3 రోజులు అయింది 1 రోజు 2 రోజులు 3 రోజులే కడుపులో లత్తగోలు అవి తిన్నాడు కదా కడుపులో కసరున్నదో చెప్పుకో ముడిచిండు కడుపులో ఇక పేగ అన్ని అరిగిపోయి కడుపు దూస్తుంది బాగా విషయండు ఈ బీరన్న వేయండి బరాబర్ కానీ నాకేమన్నా జీతం ఇచ్చిండు ఇయ్యలేదు పోని ఒక మాట వెయ్యిండు నా జీతం చెప్పా మరి చేసుకున్న పిల్ల చర్చ ఇయ్యడా అయితే అన్నం తీసుకురాడు అని అమ్మ నౌకరా అని అయ్య నౌకరా అదే 17 పిల్లాలలో వంగి ఒట్టు పట్టారు 17 పిల్లాలిరా వంగి ఒట్టు పట్టారా ఉన్న సరవే తాగుందుతున్నాడా కుడుపుజ పడుతుంది గుడిలో దడెత్తాంది పోవత్తలేదు రావత్తలేదు మందకాడే కావలేదు అక్కమ్మ కాలి చలచంద్రవాతి తమిడిపోతలింగడు జనమావ నాడుడు నాటి బిడ్డలు ఏడు మామను ఇంకోటి చేసుకుంటాడు పెళ్లి మరి ఓలకేమైందా ఉత్తరాయి ఉడి వేరు దక్షిణ దంత వేరు ఆ ఏరు ఈ ఏరు తీసిండు జిల్లెడ చెక్క తీసుకొచ్చిండు రాసుకుండు కుడికంటే 10 పెట్టిన ఒక గంట కాడికి పెట్టిండు అన్ని బట్టలు మంచుకున్నా కానీ అయ్యో మందకాడ ఇప్పుడు వేడి లంజోడు చేతులు వేసుకొని చూసి ఇప్పుడే వేడి లంజోడు ఇక పిల్ల మట్టుకునే తింటాడు రోజా పిల్ల మా చేస్తాడు మళ్ళా మంద మా చేసాడు మన మా చేస్తాడు ఎత్తలేని మంద రొత తెచ్చి పెట్టి దొంగలేని మంద దొంగలు వచ్చింది పోని అని అంట పోనీ అంటే మంద నాశనం కదా పోని అని ముండ కొడుకు అనేది ఉంటాడు రోజొక్క పిల్లని మంద అంతా బాగా చేస్తాడు ఇట్టా ఇట్టా కూడా పోతున్నాడు లంజం వాడక ఏంద్రా ఏమైందిరా ఏమన్నకో బీరన్నా నా తప్పు చూడపోతివి నా ఉప్పు చూడపోతివి ఉరికొచ్చి నా నడుము మీద అంతే నా నడువురిపోయన్నా నువ్వు ఎంత పని చేతివి దొంగ బుద్ధి లంజ బుద్ధి పారిపెట్టడంతో చిట్ట మరుగు పిత్తడంతో పిర్ర మరుగు ఏడ్చుకుంటూ వచ్చినందుకు అని నమ్మనద్దు 5 పైసలు మిత్తి ఇచ్చినందుకు అప్పియద్దు 3 పైసలు ఇస్తానికి అప్పియద్దు అయ్యా దండ మీద పైస మిత్తి అన్నోనికి అప్పి కుదురుతుంది మాట కుదురుతుంది వారి ఈ మందకాడ కట్టిన రోజు పిల్లలు అన్న ఇక నా మందకాడ ఏమే అన్నా ఓ అన్న వీరన్నా
రోడ్డు చుట్టుకు ఎరక తిరిగి కోడి పిల్ల 2 కాళ్ళ తీరగొట్టినా నా మందకాడ దగదంటాను నీ మందకాడ నేను ఏం చేసిందంటే నువ్వైనా సత్యానా నేనొచ్చిన సత్యానా పరవాటికి సాటంతా మొగులు చేసింది ఉరుకుంటా మెరవకుండా పాల వర్షం కురిపించింది పాల వర్షం మందనే కొట్టింది నీళ్ళు మీద కింద అయిపోయినాయి సౌడుపో మీద అయిపోయినాయి మన మందలో ఉన్న నీళ్ళు ముందుకు పొగడలు చెగ ఎగురుకుంటాయి అలా దిగబడితే అబ్బో మా నాడు పెళ్లిలో వేయిండు పెరంటలో వేయిండు మా నచ్చే వరకే 12 ఏళ్ళు అవుతుందో లేదా సంవత్సరం అవుతుందో మా అన్నతో మాట వచ్చిపోతుందో అని ఆ పిల్ల దగ్గర వేయినా చెవు పడితే చెవే ఊసేత్తదు అయ్యో కాలు పడితే కాలే ఊసేత్తదు నడుము పడితే నడుము ఊసేత్తదు తలకా పడితే తలకా ఊసేత్తదు అని నా జానెడు ముట్టె తీసి ఆ బుడదలో గుచ్చి ఆ పిల్లని పట్టుకపోయి సంవత్సరాలలో అడిగి మందలా ఇడిచిపెట్టే మోపులకు నన్ను నడలిగినా కొడుతువేందే మీరన్నా నీ నచ్చలే తమ్ముడు అయింది పోయింది కానీ ఇక నా మందకడ దగ్గర నువ్వు వెళ్ళిపోవచ్చు మందకడ దగ్గర నేను వెళ్ళిపోమా అంటున్నావు అన్న బీరన్నా నా నడుము సక్కదానం తీస్తేనే మా గిట్టి ఉన్నది నీ గొర్రు తూర్పు బండ పెట్టుకో దచ్చరాని బండ పెట్టుకో పన్నడు బండ పెట్టుకో ఏడు బండ పెట్టుకున్నా కానీ నేను దేక్కుంటా రోజో పిల్ల తినుకుంటా నీ మంద చేస్తాడు మంద బాగా చేస్తాడని వద్దెల సాడు మధ్యల సాడు పోయి వద్దాని చెక్క మధ్యమాన చెక్క తెల్లమావరాకు నల్లమావరాకు తీసుకొచ్చిండు ఈ చేతులు వచ్చి నలిచిండు ముచ్చుకుంటూ పోసిండు నూటి పొడవులాగా వచ్చింది నడువులు పెద్ద ఎంత తెంపి తాడు తెంపి కురిసైతే ముడెత్తే కురిసైతే భారీ కాదు నీకు ఆహారం పెడుతున్నా ఇక ఊరని తింటాడు నడువులు ఉంటాడు ఉత్తుగోదు తింటాడు తూరు పాదుకుంటాడు బక్కది గాని బడుగుది గాని గొడ్డే గాని బర్రె గాని పడితే శబ్దం అలుచుకుంటాడు బొక్కలు తినుకోరన్న పక్కల వాడిని మనిషి ఏదో రాజు మంది ఉంటాడు వాళ్ళ పిల్లలు తెంపి పో నువ్వు ఎర్రంగా ముక్కు ఉన్నది పచ్చంగా రెక్కలున్నాయి తోకో జాడున్నది ఇది గువ్వన పావురమా కంస కోడి పెట్టనా మా అవ పేరు మీద పోషక్క పేరు మీద దేవునిది ఇస్తాను మా అయ్యది ఎత్తాడు రాలిశాక బుల్లు బాటలు 2 బాటలు పట్టుకొస్తాడు మా పోషక్క పేరు మీద దీన్ని కొట్టుకొని కట్టెలు తీసుకొచ్చి ఎచ్చిపచ్చి మంచిగా కాల్చుకొని కళ్ళ మీద కలిపిన సుత్తాను దీని పేరేంది నా కులపుత్రం చెప్పాను చిలిక 7 రోజులు తొడగొట్టి చెల్లి కొందవదేవి కొడుకు లేరు బిడ్డలు లేరు చిన్న పిల్లలు ఖచ్చితే దీన్ని వడపప్పు వేసుకుని రామచంద్ర ఆదుకున్నది చెట్టోల రామశిలిక ఉన్నది ఉక్కు చెల్లెలు బుక్కుతుంది రామశిలిక ఏనాడు పోయినా రాజులు గొల్లోళ్ళు గొల్లలు ఏం చేసినంటే నెల్లూరు పోయి పుల్లలు పెట్టి ఊళ్ళు వెప్పారు ఆల్పాలు పెట్టి ఆల్పాలు వెప్పారు ఏనాడు పోయినా గాని ఆ దొరలకు పుల్లరియక ఏదో కొట్టి కాడరాదు అది గట్ట తానే లేదు కాడరాజు దగ్గర పోయి అరే వారి గొల్లోడా మరి గొల్లవా మరి కొట్టాలు రిప్పుతా అంటివి మరి ఎవిరా బర్రెవి గొడ్లు అంటే మీ దొరలు తప్పు చేసారు తప్పు చిట్టనప్పుడు ఏనాడు పోయినా కానీ మీరు వచ్చి మా బొల్లాలు చంపురి ఆవు చంపుతాయి మా తమ్ముని చంపుతాని ఒకేనా లేచిన బిడ్డ ఏనాడు పోయినా కానీ చెరిక వచ్చి చిరిచేరి గుణరాజు చిత్తతోడు వేకపోయిండు కుందవదేవి ఇంట్లో కూర్చొని ఆ పందలో ఉన్న రామచంద్ర పట్టుకొని కొడకా నీకు చెరుగలురా
ఆ అన్నం తిన వారికి అన్నకరు ఎత్తి జావకరు ఎత్తి అది గుంట జాగ లేకుండా మొత్తం నిండిపోతుంది. పంటలు పైర్లు ఎక్కడ మేపుకొని పోయి ఎగగొట్టి కాడవరాదు ఎర్రగడ్డ తానన్నది ఎరిపాయి. మరి ఉలబొత్తుండి చిరకే ముట్టింది పదవులు ఆ పంజరమల కొట్టుకుని రప్ప రప్ప తిరిగి తల్లి తోడ కూర్చున్నది. చిన్నది కాదు గుబ్బ కొత్తలు కూర్చుంది. గుంపులో లేచిన ఆవులు కాకా అన్నది. అది కాకి పలుకలకు చెల్లెడ పొలలో చచ్చిపోయి అంటే 10 రోజులు చెప్పిన తడు పోదోయ్ కడకడ పెట్టి గిరి పెడితే వాళ్ళు కట్టాల మరి. సీతమ్మ బెరలచ్చి నెలచ్చి సిరిదేవి బాల 5 అక్కయ్య వెళ్ళినాను. ఆడి బిడ్డ కోరాబా సరళ వేసుకోరు సరళి వేసుకోరు గంపల సలముంత పెట్టుకోరు సురూపెద్దల సల అమ్మబోతురు. శంకటి కళ్ళ విషయండు మరి గొల్ల దగ్గర సత్యం ఉన్నదా లేదా నీయ ఉన్నదా లేదా అబద్ధమైన గొల్లోల్లా మరి నీతిగా వచ్చే గొల్లోల్లా అని కళ్ళ ఊసి పారది పెరిగింది చెయ్యి వేసిండు పట్టడి మన్ను తీసిండు. మా తల మట్టి తీసుకున్నాడు 4 ఆలుగా ఇచ్చిండు. చిన్నగా పిల్లింకుగా ఇచ్చాడు. 4 కాలు జిట్టడు తోగా తలకాయ చెవులు గాయించి జీవులేని పిల్లకి జీవి ఇచ్చాడు. పిల్లవాళ్ళ చెత్త వల్ల పిల్లి కూడా తిరుగుతుంది. ఓరావరా అమ్మ మన ఇంట్లో ఎలకలు బాగున్నాయి, పందికొక్కలు బాగున్నాయి. అమ్మ దొనకొండ పట్టవే అట్టకొచ్చిరా పెళ్లి కూరని అట్టకొచ్చిరా పట్టకొచ్చిరా బాలు వస్తరే కొలమావలే కొలమావలా బాలు వస్తరే కొలమావలే కొలమావలో బాలు దాగిన చేత పెళ్లి కూర పెళ్లి కూర బాలు దాగిన చేత పెళ్లి కూర పెళ్లి కూర పిల్లి కూడా కోడలు కొట్టిందో ఫస్ట్ కిటసావి కిటసావి గోపాలకి ఇచ్చాడు. ఆ నరార జిల్ల గిట్ట గోపాల గోపాల ఈయన బాలు ఏమి కరువు గోపాల సొన్ని ఎంపీ గోపాల మైలపూరి పట్ట వేల జిల్లా సొన్ని ఎంపీ గోపాల మదనగిరి పట్ట వేలే గోపాల ఏడల్లా గల్ల వల్ల గోపాల ఏడమదో కయ్యో జిల్లారా ఏడల్ల గల్ల వరం గోపాల మమ్మల్ని ఏడుమను కయ్యో సింధోరా బావాల గల్ల వల్ల గోపాల మాటలకి పోతే అయ్యో జిల్లారా బావాల గల్ల వరం గోపాల మాకు బందలచ్చి పోతే అయ్యో సింధోరా శివరపు కూర్చుని వెళ్ళాల్సిన రాని చెమ్మటిగా రైచెట్టు మెలగోడ సైకేరి దేవోదు శివరు మూసిని వెళ్ళాల్సిన రాని చెమ్మటిగా రైచెట్టు మెలగోడ సైకేరి దేవోదు బంగడి పేట గబరు గబరు ముడి ఏది కోరిక బాగ బాగడ గోలు ఆజవారా బంగడి శ్రీటైన బయట కొమ్ములు మూడేసుకొని బాగ బాగడ మీద కోలే బేరవా దసల మేరవా గోపాల గోపాల కొమ్మ నాయకుడు మామ కసు నింపిండు మైలపూరి పట్ట వేలిండు అత్త రాజమూడిండు అయ్యొచ్చిన నగర వేలిండు వింటున్నావా మరి ఏనాడు వేనా రాధచంద్రశాల శ్రీపెద్దలు సల్లమ్ముతుడు సవికాంత రోయ్ ఎక్కడిపోతే వామున ఊకున్నది వచ్చిందా ఇంత పచ్చడి తిన్నాక ఉప్పు తిన్నాక ఇక మొదలు పెడతాం. ఇప్పుడే వచ్చేసి కూడా బాప్పటి నుంచి అంటే ఇప్పుడు అది కడియాలి.